సాధారణంగా ఇంట్లో ఎలుకల బెడద ఉంటే పిల్లులను పెంచుతుంటాం. పిల్లులు ఉన్నా కూడా కొన్నిసార్లు ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎలుకల బెడద తప్పించుకోవడానికి ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఎలుకలను పట్టడం కోసం ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నారు. కానీ న్యూయార్క్ లో మాత్రం ఎలుకలను నియంత్రించేందుకు ఏడాదికి 1.2 కోట్ల రూపాయల జీతమిచ్చి మరీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొన్నేళ్లుగా న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఎలుకల సమస్యలతో బాధపడుతున్నారు. సబ్వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ఇటీవలి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ర్యాట్ క్యాచర్ను నియమించారు. ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకోసం 900 మంది అప్లై చేసుకోగా వారిలో క్యాథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. స్కూల్లో టీచర్గా పనిచేసిన క్యాథలిన్ విద్యాశాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్చ్ చేసింది. దీంతో ఎలుకలను నియంత్రించే బాధ్యతను క్యాథలిన్కు అప్పగించారు మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఆమె ఉద్యోగం రూల్స్ మాత్రం అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరకకుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్వేలలో ఎలుకలు ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమే తన పని. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఎలాంటి విష పదార్థాలు పెట్టి ఎలుకలను చంపకూడదు.